అడవిలో వేటంటే కేవలం బలం మాత్రమే కాదు, అంతకు మించిన వ్యూహం, వేగం ఉండాలి. ప్రాణాంతకమైన విషం చిమ్మే కింగ్ కోబ్రా ఓవైపు, మెరుపు వేగంతో స్పందించే సిల్వర్ క్యాట్ మరోవైపు. ఈ రెండింటి మధ్య జరిగిన పోరాటంలో గెలుపు ఎవరిని వరించింది? చావు అంచుల్లోకి వెళ్ళి కూడా ఆ క్రూర మృగం పామును ఎలా వేటాడింది? సిల్వర్ క్యాట్ తెలివితేటల ముందు కింగ్ కోబ్రా ఓటమి చవిచూడక తప్పలేదా? ఆ భీకర పోరాట దృశ్యాలపై స్పెషల్ రిపోర్ట్. అది ఆఫ్రికాలోని సవన్నా మైదానం. ప్రకృతి ఒడిలో నిశ్శబ్దంగా సాగుతున్న వేట. అక్కడ ఒక క్రూర మృగం, ఒక విషసర్పం ఎదురుపడ్డాయి. సిల్వర్ క్యాట్ తన తీక్షణమైన చూపులతో కింగ్ కోబ్రాని లక్ష్యంగా చేసుకుంది. అటు కోబ్రా కూడా తక్కువ తినలేదు. పడగ విప్పి బుసలు కొడుతూ ఏ క్షణమైనా కాటు వేయడానికి సిద్ధమైంది. సిల్వర్ క్యాట్ ముందుగా పాము చుట్టూ తిరుగుతూ దాని ప్రతిచర్యలను గమనించడం మొదలుపెట్టింది. కోబ్రా మెరుపు వేగంతో దాడి చేస్తున్న క్యాట్ తన అద్భుతమైన రిఫ్లెక్సెస్ తో తప్పించుకుంటూ వచ్చింది. పాము తన కూరలతో విషాన్ని చిమ్మే ప్రయత్నం చేసిన ప్రతిసారి సిల్వర్ తన కాళ్లతో వెనక్కి గంతులు వేస్తూ పామును అలసిపోయేలా చేసింది. ఒకానొక దశలో పాము దాడికి సిల్వర్ చిక్కుకున్నట్టే కనిపించినా చాలా ఓపికగా పాము కదలికలను చదివింది. ప్రతి చిన్న కదలికను గుర్తిస్తూ సరైన సమయం కోసం వేచి చూసింది. చివరకు ఆ నిర్ణయాత్మక క్షణం వచ్చింది. కోబ్రా పడగ విప్పి గాల్లోకి లేచినప్పుడు సిల్వర్ క్యాట్ అమాంతం గాల్లోకి ఎగిరి కోబ్రా తలను తన దవడలతో గట్టిగా పట్టేసుకుంది. ఆ పట్టు ఎంత బలంగా ఉందంటే పాము ఎంత ప్రయత్నించినా తప్పించుకోలేకపోయింది. కొద్దిసేపటికే కోబ్రా ప్రాణాలు విడిచింది. అదృష్టం వల్ల కాదు, కేవలం తన పట్టుదల మరియు వ్యూహం వల్లనే సిల్వర్ ఈ వేటలో విజయం సాధించింది. అడవిలో బ్రతకాలంటే పోరాడాల్సిందే. బలమైన ప్రత్యర్థి ఎదురైనప్పుడు తెలివితేటలే ఆయుధాలని ఈ సిల్వర్ క్యాట్ నిరూపించింది. ప్రకృతి వైవిధ్యానికి, మనుగడ కోసం సాగే పోరాటానికి ఈ దృశ్యాలే నిదర్శనం.